తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించిన అంశాలు చర్చ జరపబోతున్నాము. మనతో అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ముందుగా సుధా మాధవి అనే ఒక మహిళ రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం కోసం 7 కోట్ల రూపాయలని సతీష్ వేమన అనే ఎవరు తానా ఎక్స్ చైర్మన్ ప్రెసిడెంట్ ఏదో ఉంది కదా, తనకి ఇచ్చాను అని చెప్పేసి ఆరోపణలు. ఈ క్రమంలో దానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తూనే ఉన్నాయి. అసలు వాస్తవాలు ఏంటంటారు? ఇక దాని తర్వాత రెండవది, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా కోర్టుకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఏదైనా నేను వర్చువల్గా ఉంటాను, లేదు తప్పదు అంటే వస్తాను, నేను వస్తే యంత్రాంగం అది ఇది తలనొప్పి అని చెప్పేసి అన్నారు. ఇక ఆఖరిగా మూడవది, ఇది చాలా ఆసక్తికరమైనది. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తాజాగా స్వామివారిని దర్శించుకున్నారట. దానికి సంబంధించి చాలా హుందాకరమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ మూడిటి పట్ల ముందుగా ఈ సుధా మాధవి ఎపిసోడ్ చెప్పండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గతంలో చూసాం, కొలుగుపూడి శ్రీనివాస్ గారు అవును నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం కేసినేని చిన్ని గారికి 5 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఈ సుధా మాధవి గారు తాను 7 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్తున్నారు. అవును, మనం ఇవాళ మాట్లాడుకుంటున్న 2 నియోజకవర్గాలు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థిత్వాల గురించి. శ్రీనివాస్ గారికి అయితే అభ్యర్థిత్వం దక్కింది, ఆయన ఎన్నికల్లో నెగ్గారు, ప్రస్తుతం శాసనసభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. అలాగే సుధామాధవి గారు ఆవిడ యాస్పిరెంట్గా నేను టికెట్ దక్కించుకోవడం కోసం 7 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్తున్నది కూడా రైల్వే కోడూరు కూడా ఎస్సీ నియోజకవర్గం. అవును, ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కోసమే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. మరి టికెట్ ఖరారుకే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగితే మరి అసలు ఎన్నికలకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి? రైట్. మరి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత వీళ్ళకుందా? ఉంటే వాళ్ళ ఐటీ రిటర్న్స్ అఫిడవిట్లో వాళ్ళ ఆస్తుల వివరాలు మెన్షన్ చేస్తారు. అవును, వాళ్ళ ఇన్కమ్ సోర్సు మొత్తం అన్ని కూడా లేదు అని అంటే ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకుండా కోట్లాది రూపాయల నల్ల డబ్బు వీళ్ళు హోల్డ్ చేస్తున్నారా? మరి అది పెద్ద నేరమే కదా. అవును, ఇవాళ ఒకటి టికెట్ దక్కించుకోవడానికి పలానా పార్టీకి 1 కోటి రూపాయలు చెల్లించామని చెప్తున్నది ఒక నేరం. చెల్లిస్తే ఎవరికి చెల్లించాలి? డైరెక్ట్గా పార్టీ అధ్యక్షులకో, పార్టీ ట్రెషరర్కో, పార్టీ ప్రధాన కార్యదర్శికో ఎవరికైనా చెల్లిస్తే అవును, ఆ చెల్లించిన సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ఈ ఆరోపణ చేసిన అర్థం ఉంది. ఎవరో దారిని పోయి దానేళ్ళకి ఇచ్చి పార్టీకి ఇవాళ కేసినేని చిన్ని గారికి ఎంపీ టికెటే ఖరారు కాల. అంటే ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఖరారు కాని నాటికి ఆయనకి ఎంపీ టికెట్ కూడా ఖరారు కాల. అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఆయనకేం కీలక పదవులు కూడా లేవు. అవును, మరి లేని వ్యక్తికి టికెట్ ఇప్పించగలుగుతారు అని చెప్పని 1 కోట్ల రూపాయలు ఇచ్చిన శ్రీనివాస్ గారు అయినా అంటే ఇచ్చానని చెప్పని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇవాళ సుధామాధవ్ గారు చెప్తున్నట్టుగా సతీష్ వేమన ఆయన అమెరికాలో ఉంటాడు, ఎన్ఆర్ఐ, తానా ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీలో కార్యదర్శి హోదాలో ఒక పదవి ఉంది ఆయనకి. ఓకే. అంతకు మించి ఆయన ఏమి ఇక్కడ పాలిట్ బ్యూరో మెంబరు, టికెట్లని ఖరారు చేయించగలిగే అంతటి పరపతి హోదా ఉన్న వ్యక్తి కూడా కాదు. ఓకే. ఇవాళ ప్రధానంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఎక్కువగా తెలుగుదేశం సింపథైజర్స్గా ఉంటారనేది ఎంత వాస్తవమో అదే సందర్భంలో వాళ్ళకు ఉండే లిమిటేషన్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అవును. ఇవాళ వాళ్ళు చెప్పగానే పలానా నియోజకవర్గ టికెట్ వాళ్ళు ఎవరిని రిఫర్ చేస్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు కూడా లేవు అక్కడ. లేదు, ఇప్పుడు ఈ సుధామాధవ్ గారు సతీష్ వేమనకి 7 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తున్నారు. అవును. పోనీ ఆ జిల్లాలో ఉన్న పాలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ. ప్రస్తుతం ఆ జిల్లా నుంచి పాలిట్ బ్యూరోలో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. ఓకే. వారి సతీమణి కడప నుంచి అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల నెగ్గి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
వారిని కలిసి, ఎందుకంటే జిల్లా నుంచి పార్టీలో ఉన్న అతి పెద్ద ప్రాతినిధ్యం పాలిట్ బ్యూరో మెంబర్ అంటే, వారిని కలిసి పలానా నియోజకవర్గంలో మేము పోటీ చేయాలనుకుంటున్నాము, మాకు అభ్యర్థిత్వం ఖరారు చేయించేలా చూడండి అని చెప్పని వారిని అభ్యర్థించారు అన్న ఆ జిల్లాకు సంబంధించిన ఇష్యూ కాబట్టి శ్రీనివాసరెడ్డి గారి ఒపీనియన్ పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా సతీష్ మనకి ₹1 ఇచ్చామని చెప్పని చెప్తున్నారు. సరే ₹1 ఇచ్చారు, సరే మీకు టికెట్ తెలుగుదేశం పార్టీలో దక్కలేదు, మీరు జడా శ్రావణ గారికి సంబంధించిన జై భీమ్ భారత్ పార్టీలో పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంగా మీ ఎన్నికల అఫిడవిట్, నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ ఉంటుంది కదా, అఫిడవిట్లో మీరు మీకున్న ఆర్థిక వనరులు ఏ స్థాయిలో ఉన్నాయనేది మెన్షన్ చేశారు కదా. ఒక అకౌంట్లో ₹500, ఇంకొక అకౌంట్లో సుమారుగా ₹2 లక్షలు, వీరి భర్త గారికి సంబంధించిన అకౌంట్లో ₹8 లక్షలు ఉన్నాయి. అంటే మొత్తంగా కలుపుకుంటే అదే సందర్భంలో వాళ్ళ భర్తకి ₹8 లక్షల అప్పు కూడా ఉంది. అంటే మొత్తం కలుపుకున్నా కూడా ₹10,500,000 నగదు నిల్వ ఉంది, ₹8 లక్షల అప్పు ఉంది. అంటే ₹2,05,000 నిల్వలో మీరు ఉన్నట్టు లెక్క. మరి 2,05,000 మాత్రమే కలిగి ఉన్న మీరు, ఒకవేళ మీకు టికెట్ ఖరారు అయి ఉంటే అధికారికంగా మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఉన్న అవకాశం 25 లక్షలు. మరి ఆ 25 లక్షలు కూడా అయితే చందాల మీద ఆధారపడాలి, లేదు అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తేవాలి. అంటే మీరు చూపించిన మీ అకౌంట్ బ్యాలెన్స్ని బట్టి చెప్తున్నా నేను. అప్పటికప్పుడు ఏదైనా ఆస్తులమ్మో ఇంకోటి అని అంటే మరి ఇన్ని కోట్ల రూపాయలు మొబిలైజ్ చేయగలిగే ఆస్తులు మీకు ఉన్నట్టుగా మీరు అఫిడవిట్లో మెన్షన్ చేయలేదే. కాబట్టి ఇక్కడ అంటే ఒక ఆరోపణ చేసే సందర్భంలో ఈ ఆరోపణ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూడాలి. ఇవాళ నేను సడన్గా బయటికి వెళ్ళిపోయి నేను పలానా వాళ్ళకు ఒక 25 కోట్లు ఇచ్చాను నేను అని చెప్పని నేను ఆరోపణ చేయగానే సరికాదు. 25 కోట్లు ఇవ్వగలిగే స్తోమత నాకు ఉందా లేదనేది వెరిఫై చేసుకుంటారు. రెండోది, నేను అఫీషియల్గా డిస్క్లోజ్ చేయకుండా నేను నల్ల డబ్బు కనుక కలిగి ఉన్నాను అని అంటే ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈడీ నన్ను టార్గెట్ చేస్తాయి. ఇవాళ ఈ డిమాండ్లు, ఈ విధమైన ప్రస్తావన ఈ అభ్యర్థుల వైపు నుంచి వచ్చిన నేపథ్యంలో నేను ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈడీని కూడా ఈ విషయాల్లో లోతుగా ప్రోబ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాను. కారణం ఏంటి అంటే అసలు వీళ్ళకి ఈ నగదు సమకూరటానికి ఉన్న సోర్సెస్ ఏంటి? ఏదైనా అవినీతి సంపాదించారా? నల్ల డబ్బు ₹1 ఎలా హోల్డ్ చేయగలుగుతా ఉన్నారు? హోల్డ్ చేస్తూ వాటిని రాజకీయాల్లో మేము ఖర్చు పెట్టామని చెప్పని బాహాటంగా చెప్పగలుగుతా ఉన్నారు మీరు. 100% విషయంలో ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీని కూడా పిలిచి వాళ్ళ సమక్షంలో కనుక విచారణ చేసి ఈ కోట్లు సమకూర్చుకోవడానికి ఉన్న సోర్సెస్ ఏంటి, ఎవరైనా అప్పిచ్చారా, అప్పిస్తే వాళ్ళ సోర్స్ ఏంటో కూడా అడగాలి. అంతే కదా. ఎందుకంటే ఇక్కడ నగదు లావాదేవీల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం మనం. ఇక్కడ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాము, మేము పలానా ₹1,00,00,000 అకౌంట్కి పంపించాము అని చెప్పని కనుక వాళ్ళు ప్రూఫ్ చూపించగలిగితే అకౌంటెడ్ మనీ అయితే అది అఫీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిస్క్లోజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిస్క్లోజ్ అవుతాయి. కానీ ఇక్కడ నిజంగానే ఆయన ₹1,00,00,000 అకౌంటెడ్ మనీ అయితే ఇలా బ్యాంక్ బ్యాలెన్స్లో లక్షలు మాత్రం ఎందుకు కనిపిస్తాయి? అది కూడా సింగిల్ డిజిట్ అంకెలు మాత్రం ఎందుకు వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లో కనిపిస్తాయి? అంటే ఇక్కడ 100% చేస్తున్న ఆరోపణ అయినా ఫేక్ అయి ఉండాలి, లేదు ఆరోపణ కనుక నిజమయ్యి ఉంటే అక్రమ సంపాదన ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయని ₹1,00,00,000 నల్ల డబ్బు వీళ్ళు కలిగి ఉన్నారు అనేది నిర్ధారణ అవుతా ఉంది. అటువంటప్పుడు 100% వీళ్ళు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ₹1,00,00,000 ఫైన్ వాళ్ళ మీద విధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు ఏ విధంగా ఈ డబ్బు సంపాదించారు అనేది దానికి మూలాల్లోకి వెళ్ళి కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ రాజకీయాలు కాస్ట్లీ అఫైర్గా మారినాయి అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఈ కాస్ట్లీ అఫైర్ మాటున ఎన్నికలలో ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఇవాళ ఎలక్షన్ కమిషను తానేదో ₹25 లక్షల లిమిట్ పెట్టాను కాబట్టి అని చెప్పని ఆ లిమిట్కు లోబడి అందరు అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పని వాళ్ళ ఖర్చుకు సంబంధించి ఒక అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో అంత అంటే చాలా తగ్గించి ఆ ఖర్చు పరిమితికి లోబడే విధంగా వాళ్ళ ఒక స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తారు. ఆ స్టేట్మెంట్లు మీన్ టైంలో వాళ్ళకి వచ్చాయి లేదా అని చెప్పని చూసుకొని ఆ మీన్ టైంలో మనకు వచ్చేసినీలే ఇక ఆల్ ఈజ్ వెల్ అని చెప్పని ఎలక్షన్ కమిషన్ కూడా
మేము చాలా బ్రహ్మాండంగా భజగోవిందంగా ఎన్నికల నిర్వహణ చేస్తున్నామని చెప్పని తాను మోసం చేసుకుంటా ఉంది. ఏం జరుగుతుంది అనేది అందరికీ బహిరంగ రహస్యమే. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇక్కడ ఈ 17 నెలల సమయం ఎందుకు వెయిట్ చేసినట్లు? ఇది అప్పుడే జరుగుంటే బయట పెట్టాలి కదా, 17 నెలల సమయం ఎందుకు తీసుకున్నట్లు? అది చాలా కీలకమైన అంశం. ఎప్పుడైతే కొలిక్పూడి శ్రీనివాస్ గారి ప్రస్తావన వచ్చిందో వెంటనే ఈ సుధామాధవ్ గారు కూడా ఆమె కూడా ఈ ప్రస్తావన చేయడం జరిగింది. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే ఆ తర్వాత ఆవిడ జడాశ్రావణ గారికి సంబంధించిన పార్టీలో శాసనసభ్యులుగా పోటీ చేశారు. అయితే ఇక్కడ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జడాశ్రావణ గారు కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. 5 సీట్లు డిమాండ్ చేశాను, నేను 5 సీట్లు నేను డిమాండ్ చేసింది వాస్తవమే. అలాగే మిగిలిన 170 నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి అంటే మా పార్టీ ఇవాళ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించే సందర్భంలో మా ఓటు బ్యాంకు మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు నేను డిమాండ్ చేసింది వాస్తవమే అని చెప్పని ఆయన 5 కోట్ల రూపాయలట నియోజకవర్గానికి అడగడం. 5 నియోజకవర్గాలు ఇవ్వండి, ఈ 5 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 5 కోట్ల చొప్పున. ఈ నియోజకవర్గాలు కాదు, ఇవి కాకుండా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 1 కోటి రూపాయలట. ఓకే, సరే ఈ 5 నియోజకవర్గాలు అనుకున్నా 25 కోట్ల రూపాయలు. అంటే కూటమిలో పోటీ చేస్తే కూటమిలో మీకు సీట్లు కేటాయించి కోట్లాది రూపాయలు ఫండింగ్ ఇచ్చి నియోజకవర్గాల పరంగా మీకు అన్ని కోట్ల రూపాయలు మీరు డిమాండ్ చేశారు అని చెప్పని ఆయన మీడియాలో అడ్మిట్ అయ్యారు. మరి అటువంటిప్పుడు ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మరి తెలుగుదేశం పార్టీకి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అని అనుకుంటే మరి ఈ టికెట్ కేటాయించినందుకు శ్రావణ్ గారికి ఎంత కేటాయించారు? శ్రావణ్ గారికి ఎంత ఇచ్చి ఉండొచ్చు? మరి శ్రావణ్ గారు కూడా ఆయన కూటమిలో మద్దతు ప్రకటించడానికి 1 కోటి రూపాయలు నేను డిమాండ్ చేశాను, వాళ్ళు నాకు సహకరించలేదు కాబట్టి నేను కూటమి నుంచి బయటకు వచ్చానని చెప్పని ఇవాళ విమర్శిస్తా ఉన్నారు. అంటే ఇవాళ కూటమి అధికారంలో దక్కించుకుంది, ఆ దక్కించుకున్న అధికారంలో నేను భాగస్వామిని కాలేకపోయానని చెప్పని దుగ్ధ ఆయనలో చాలా. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో వాడుతున్న భాష చూస్తే కూటమి మీద ఎంత ద్వేషం పెంచుకొని కనిపిస్తున్నారు అనేది. అంటే అందని ద్రాక్ష పండు పులనా అని చెప్పని ఈ అధికారంలో నేను కూడా భాగస్వామిని అయి ఉండాల్సిందే, నాకు ఆ అవకాశం దక్కలేదే, ఆ రోజు నా డిమాండ్లు వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఉంటే నేను కూడా ఇవాళ ఈ అధికార కూటమిలో భాగస్వామిగా అయి ఉండేవాడిని అని చెప్పని దుగ్ధ ఆయనలో వ్యక్తం అవుతా. అది మనం చూస్తుంటాం కదా, ప్రేమ వికటించి ద్వేషంగా మారి అది యాసిడ్ దాడులు దాకా వెళ్ళిన సంఘటన మనం చూస్తుంటాం కదా. మనం ఇవాళ ఆయన వైపు నుంచి కూడా ఆ విధమైన వైఖరి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ బహుశా నేను అనుకోవటం ఈ కొలిక్పూడి శ్రీనివాస్ గారి ప్రస్తావన కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత దాన్ని చూసి వీళ్ళు కూడా అంటే కొంత ప్రేరణ పొంది మనం కూడా ఒక బండ తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక నాయకుడిని బూచుగా చూపించి ఆ నాయకుడి మీదగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం టికెట్లు అమ్ముకుంటుంది అని చెప్పని ఒక నెపం మోపుదాము అని చెప్పని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, టికెట్లు తెలుగుదేశం పార్టీ అమ్ముకుంటుంటే మరి జడాశ్రావణ్ గారికి 5 సీట్లు కేటాయించితే జడాశ్రావణ్ గారు తెలుగుదేశం నాయకత్వానికి ఇవ్వాలి కదా, మరి ఆయనకి ఎందుకు రివర్స్ లో డబ్బులు డిమాండ్ చేశారు ఆ రోజున? కాబట్టి ఇక్కడ 100కి 100 రూపాయలు ఇవాళ మొట్టమొదట చాలా ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పి తీరాల్సిన అవసరం ఆ సుధామాదేవి గారి మీదే ఉంది. ఏంటి అంటే ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే ఈ 1 కోట్ల రూపాయల సోర్స్ ఏంటి? ఆ 1 కోట్ల రూపాయలు తెల్ల డబ్బా నల్ల డబ్బా? నల్ల డబ్బా అయితే ఇమ్మీడియట్ గా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా వీళ్ళు ఈ డబ్బు సమకూర్చుకున్నారు, సంపాదించుకున్నారు, ఎందుకు డిస్క్లోజ్ చేయకుండా ఈ విధంగా నల్ల డబ్బు హోల్డ్ చేస్తూ ఉన్నారు? ఈ డబ్బుని సతీష్ మనకి ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరి సమక్షంలో ఈ డబ్బు ఇచ్చారు? వాళ్ళ 1 కోట్ల రూపాయలు సతీష్ మనకి ఇచ్చే సందర్భంలో కనీసం వీళ్ళ వెల్ విషర్స్ను వీళ్ళ సాక్షులను ఎవరిని పెట్టుకోకుండానే 1 కోట్ల రూపాయలు సతీష్ మనకి ఇచ్చారా? ఇస్తే మరి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియజూపించి ఇదిగో ఈ సాక్ష్యాలు ఉన్నాయి, ఈ వీడియో ఫుటేజ్ ఉంది, ఈ సందర్భంగా మేము ఈ సూట్ కేసులు క్యారీ చేసి తీసుకెళ్ళాం, అది సతీష్ మన ఫ్లాట్కి వెళ్ళింది అనేది సీసీటీవీ ఫుటేజ్ లేదు, ఆ డబ్బు ఇస్తున్నప్పుడు చూసిన వ్యక్తులు ఎవరైనా కానీ ముందుకొచ్చి చెబితే అర్థం ఉంది తప్ప ఏమీ లేకుండా బ్లేటెంట్గా చీకట్లో రాయిస్తున్నట్టుగా మేము సతీష్ మనకి కోట్లు ఇచ్చేసాము, ఆ కోట్లు ఇస్తే అవి మరి సతీష్ మన ఇన్నాళ్లుగా మీకు ఆ డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వనప్పుడు మనకి తెలుసు ప్రభుత్వం ఎన్నికలలో సీటు దక్కనప్పుడే డబ్బు మళ్ళీ రిటర్న్ డిమాండ్ చేయాలి. ఆ ఎన్నికల సందర్భంలో అధికార పార్టీకి కొంత సెన్సిటివిటీ ఉంటుంది. పోటీ చేస్తున్న పార్టీ అధికార పార్టీ కూడా కాదు, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీకి
కొంత సెన్సిటివిటీ ఉంటుంది. మీ పార్టీ టికెట్ ఇస్తానని చెప్పని పలానా నాయకుడు నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు అని చెప్పని రచ్చ చేయడానికి ఆస్కారం ఉంది ఆ రోజున. ఆ రోజు ఇమ్మీడియట్ గా వేడిలో వేడి మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చుండేవి. అదే అంటున్నా, రిటర్న్ వచ్చుండేవి. కానీ మీరు ఎందుకు అప్పుడు కామ్గా ఊరుకున్నారు? నిజంగానే మీరు కనుక డబ్బు ఇచ్చున్నట్టయితే మీరు అప్పుడెందుకు మీకు డబ్బు ఇవ్వనప్పుడు, మీ డబ్బు తీసుకొని కూడా మీ టికెట్ ఇవ్వనప్పుడు అప్పుడే మీరు రచ్చ చేసి ఉండాల్సింది కదా. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉండగానే బీఫార్మ్స్ ఇష్యూ చేస్తున్నప్పుడే అక్కడ వేరే అభ్యర్థికి సీటు కేటాయించిన రోజునే మీరు ఎందుకని రచ్చ చేయలా? కాబట్టి అక్కడ 100కి 100 పాళ్ళు ఈ సంఘటన మీరు ప్రస్తావిస్తున్నది అవాస్తవం అనేది నిర్ధారణ అవుతా ఉంది. అంటే ఇవాళ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నందుకు 100కి 100 పాళ్ళు సతీష్ వేమన వాళ్ళ మీద పరువు నష్టం దావా దాఖలు చేయాలి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని గుర్తుగా చూపించి తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ తోటి ఈ విధంగా ఆడుకుంటున్నందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు వాళ్ళ మీద పరువు నష్టం దావా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరువురు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ తోటి ఒక అభ్యర్థిగా చెప్పుకుంటున్న ఆమె వారి ఇరువురు మధ్య జరిగిన సంఘటనని పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ఇవాళ అన్ని కోణాల నుంచి ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సమస్య వాళ్ళ వైపు నుంచి లేవనెత్తపడుతున్న సందేహాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఒకవేళ నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ కనుక ఎంటర్ అయ్యి వీళ్ళ సోర్సెస్ గురించి కనుక గుచ్చి ప్రశ్నించడం మొదలు పెడితే అప్పుడు అసలు శిశుల బండారం మొత్తం కూడా బయటకు వస్తుంది. రాజేష్ గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ అఫ్కోర్స్ 3-4 రోజులు అయిపోయింది, కానీ అసలు మీ వర్షన్ ఏంటి అనేది మీరు అందుబాటులో లేరు కాబట్టి మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. సో ఆయన కోర్టుకి మీరు ఏదైనా అవకాశం ఇస్తే నేను వర్చువల్గా వస్తాను, నేను వస్తే ప్రభుత్వ యంత్రాంగం ఇబ్బంది పడుద్ది అని చెప్పేసి అంటున్నారు. ఈ కామెంట్స్ని ఎట్లా చూడాలంటారు? అంటే వాస్తవంగా ఆ ప్రస్తావన చూసిన తర్వాత ఆయన ద్వారా సిబిఐ కోర్టులో దాఖలు చేయబడిన పిటిషన్ చూసిన తర్వాత ఆయనకు అవసరం వచ్చిన రోజు విదేశీ పర్యటన చేయాలి అనుకున్న రోజు మీరు విధించే షరతులకు లోబడి నేను విదేశీ పర్యటన చేసుకొని వస్తా, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పని పిటిషన్ ఫైల్ చేస్తాను. న్యాయస్థానం ఆయన పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఆయన విదేశీ పర్యటనకు అనుమతించిన తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లే సందర్భంలో కొన్ని షరతులు ఆయనకు విధించారు. ఏమని విధించారు? మీరు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళాలి. ఒకవేళ విచారణ సంస్థ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని అంటే మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి వంటివి విచారణ సంస్థకి ఇచ్చి వెళ్ళండి. మీ రూట్ షెడ్యూలు, మీరు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎప్పుడు తిరిగి వస్తారు, మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలకు వెళ్తారు అనే అన్ని వివరాలు ఒక షెడ్యూల్ కూడా ఇచ్చి వెళ్ళమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వేరే వారి మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ వేరే వారి మొబైల్ నెంబర్ ఇవ్వటాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిబిఐ మేము ఆయన కాంటాక్ట్ చేయాలి అని చెప్పని ట్రై చేసినప్పుడు ఆయన మాకు అందుబాటులోకి రాలేదు, ఆయన ఇచ్చిన మొబైల్ నెంబర్ కూడా ఆయనది కాదు, కాబట్టి ఆయనకి ఇచ్చిన అనుమతిని రద్దు చేయండి అని చెప్పని పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వాస్తవంగా 15 రోజుల పర్యటన కోసం అని చెప్పని అనుమతి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల కంటే ముందుగానే వచ్చారు. ఆయన ఇమ్మీడియట్గా ఇదేదో ప్రమాదకరంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఇవాళ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించాను అని చెప్పని న్యాయస్థానం భావించిన పక్షంలో రేపటి రోజున అది నాకు ఇబ్బందికరంగా మారి ఒకవేళ నా బెయిల్ రద్దు కూడా జరగడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఇమ్మీడియట్గా రష్ అయ్యి వచ్చేసారు. సరే రష్ అయ్యి వచ్చారు. దీని మీద ఈ మొబైల్ నెంబర్ తప్పించిన అంశంలో సిబిఐ న్యాయస్థానం దృష్టికి సిబిఐ తీసుకొచ్చినప్పుడు ఆయన పర్యటన రద్దు చేయమని చెప్పని కోరిన అంశం ఆయన ఎప్పుడైతే పర్యటన ముగించుకొని వచ్చేసారో న్యాయస్థానం కూడా దాని పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఈ లోపు ఏంటంటే ఆ పర్యటించే సందర్భంలోనే ఆయన అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపు 15 రోజులు పర్యటించడానికి అనుమతి కావాలని చెప్పని కోరారు. న్యాయస్థానం అనుమతిస్తూ మీరు పర్యటన నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత నవంబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 14వ తారీఖు లోపు, అంటే చాలా బోల్డ్గా మీరు 31వ తారీఖు కనుక రిటర్న్ వస్తే ఒకవేళ మీకు జెట్లాక్ లాంటిది ఏదైనా ఉంటే 1వ తారీఖు 2వ తారీఖుల్లో మీరు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత 3వ తారీఖు 4వ తారీఖు వచ్చి న్యాయస్థానంలో మీరు న్యాయస్థానంకి వచ్చి హాజరు కావాలి అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ ఇవ్వకుండా న్యాయస్థానం చాలా వెసులుబాటు కల్పిస్తూ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మీకు వీలున్నప్పుడు మీరు ఒక రోజు వచ్చిపోండి అని చెప్పని చెప్పారు. టైం పీరియడ్ ఇచ్చారు వాళ్ళకి. అంటే ఇవాళ న్యాయస్థానం తన దగ్గర అక్యూజ్డ్ నెంబర్ 1గా 11 కేసుల్లో ఉన్న ఒక అక్యూజ్డ్కి
అతని వెసులుబాటు ప్రకారం మీరు న్యాయస్థానానికి రండి, మీరు ఎప్పుడు వచ్చినా సరే మేము మీ హాజరుని పరిగణలోకి తీసుకుంటాము అనే ఒక లిబర్టీ ఆయనకి ఇచ్చారు. ఆ లిబర్టీ ఆయన పొందారు. తను విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఆ విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ విషయంలో ఆయన ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఈ అంశంలో కూడా న్యాయస్థానం అతని మీద పెద్ద సీరియస్ ఏం కాల. అవును. కానీ ఇక్కడ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు న్యాయస్థానానికి మీరు హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పని పెట్టిన కండిషన్ మీద అంటే ఇక్కడ ఏమవుతుంది, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా న్యాయస్థానానికి నేను ఎటు ముద్దొస్తున్నా కాబట్టి కాంటాక్ట్ డీటెయిల్స్ విషయంలో నేను వైలేట్ చేసినా కూడా న్యాయస్థానం దాన్ని సీరియస్గా కన్సిడర్ చేయలేదు. నాకు కొంత అనీవెన్ అడ్వాంటేజ్గా ఈ న్యాయస్థానం వైపు నుంచి ఆ అనీవెన్ అడ్వాంటేజ్ దక్కుతుంది కాబట్టి దీన్ని మరింతగా సద్వినియోగం చేసుకుందామని చెప్పి ఆయన ఇప్పుడు ఏం చేశారు, 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరు కామన్న విషయంలో కూడా నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, మీరు కావాలి అని అంటే నా లాయర్ హాజరవుతాడు అనే ఆప్షన్ ఏ, లేదు అని అంటే నేను వర్చువల్గా హాజరవుతాననే ఆప్షన్ బి. ఒకవేళ ఇదేది కాదు అని అంటే అప్పుడు మీరు ఆదేశిస్తే తప్పనిసరి అయితే నేను వస్తాను అని చెప్పని ఆప్షన్ 3 పెట్టారు. అంటే ఇక్కడ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు, ఈరోజు మనం 10వ తారీఖులోకి వచ్చాం. ఇప్పటి వరకు న్యాయస్థానం కూడా మరి 14వ తారీఖు లోపు ఇతను వ్యక్తిగతంగా హాజరు కావటమా, లేదు వర్చువల్గా హాజరు కావడానికి అనుమతించడమా, లేదు అని అంటే ఎందుకు లేవా వర్చువల్ కూడా నువ్వెక్కడ వచ్చి నువ్వంత కష్టం ఎక్కడ పెట్టుకుంటావు, నీ లాయర్ని హాజరు కమ్మని చెప్పని చెప్తారా? అంటే ఇక్కడ 12 సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉంటూ కేసులు ట్రయల్ స్టేజ్కి కూడా రాకుండా కాపాడుకుంటూ వస్తూ వ్యక్తిగత హాజరు నుంచి కూడా సంవత్సరాల తరబడి మినహాయింపు పొంది వేలాది వాయిదాలను స్కిప్ చేస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ విధమైన ఉదాసీనత, ఇంతటి లగ్జరీ న్యాయస్థానాల వైపు నుంచి ఎందుకు దక్కుతుంది అని చెప్పని సామాన్యుడు కూడా చాలా విస్తుపోయి చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఈ ఒక అంశమే కాదు, అతనే స్వయంగా తన మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని కోడికత్తితోటి పలానా జల్పల్లి శ్రీనివాస్ నన్ను హత్య చేయబోయాడు అని చెప్పని విశాఖపట్నం ఎయిర్పోర్టులో జరిగిన ఈ సంఘటన దృష్ట్యా అతనే ఫిర్యాదుదారుడిగా కేసు నమోదు చేశాడు. బాధితుడిగా నీ వాంగ్మూలం న్యాయస్థానానికి వచ్చి ఇవ్వు అని చెప్పని న్యాయస్థానం ఎన్ఐఏ న్యాయస్థానం నుంచి అతను కోరుకున్న ఎన్ఐఏ న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల పట్ల నాకు నమ్మకం లేదు, ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారానే ఇది విచారణ జరగాలి అని చెప్పని అతని కోరిక మేరకు దర్యాప్తు జరిపి ఎన్ఐఏ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన ఎన్ఐఏ న్యాయస్థానం బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి గారి వాంగ్మూలం కోసం 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా కూడా వాంగ్మూలం ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక దొరకలా. విజయవాడ ఎన్ఐఏ కోర్టుకి తాడేపల్లి ఆయన నివాసం నుంచి కొద్ది కిలోమీటర్లు, కొద్ది సమయం మాత్రమే పడుతుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పర్యటనలకి, ఎన్నికల ప్రచారాలకి, విదేశీ పర్యటనలకు ఆయన టైం దొరుకుతుంది కానీ న్యాయస్థానాన్ని గుర్తించలేదు, గౌరవించలేదు. ఆయన బాధితుడిగా ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేయని పర్యవసానం అక్యూజ్డ్గా ఉన్న శ్రీనివాసు 5 సంవత్సరాల పాటు బెయిల్ కూడా దక్కక చివరికి హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టు నుంచి బెయిల్ దక్కించుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఈయన మీద ఒక పరువు నష్టం కేసు దాఖలై ఉంది. అలా దాఖలై ఉన్న పిటిషన్లో అతనికి పదే సమన్లు ఇష్యూ చేస్తున్నా కూడా కనీసం సమన్లు కూడా తీసుకోవడానికి నిరాకరించి వాటిని రిజెక్ట్ చేస్తున్న తీరు చూసాం మనం. చివరికి తనకు పాస్పోర్ట్ అవసరం అయ్యి ఆ పాస్పోర్ట్ దృష్ట్యా ఆ ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఎన్ఓసి కావాలి అని చెప్పని అప్రోచ్ అయినప్పుడు మీకు ఈరోజు పాస్పోర్ట్ దృష్ట్యా మా న్యాయస్థానం గుర్తుకొచ్చింది, మా న్యాయస్థానంలో మీ మీద నమోదైన కేసు విచారణ కోసం మీకు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీరు నోటీసులు కూడా తీసుకోవడానికి సిద్ధపడటం లేదు, కాబట్టి మొట్టమొదటి మీరు కోర్టుకు హాజరయ్యి మీరు విచారణకు సహకరిస్తానని ఒక అఫిడవిట్ ఇచ్చి 20,000 రూపాయలు పూచీకత్తు మీరు సమర్పించిన పక్షంలో మీ పాస్పోర్ట్కి ఎన్ఓసి ఇస్తామని చెప్పని చెబితే పాస్పోర్ట్ కూడా తీసుకోకుండా మానుకున్నాడు తప్ప ఆయన కోర్టు విచారణకు హాజరు కాల. అంటే ఇక్కడ తన మీద నమోదైన కేసులలో కోర్టు విచారణకు హాజరవటానికి కూడా నామర్దగా ఫీల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ సిబిఐ కోర్టులో తాను విదేశీ పర్యటనకు వెళ్ళటానికి అనుమతుల కోసం సిబిఐ కోర్టు కావాలి, కానీ సిబిఐ కోర్టు కండిషన్స్కి లోబడి తనకు అనుమతిస్తే ఆ అనుమతిని వినియోగించుకున్నాడు, విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చాడు, ఆయన పనులు చక్కబెట్టుకొని వచ్చాడు. కానీ ఆ కోర్టు కండిషన్స్ని మాత్రం 100% ఒబే చేయకుండా వైలేట్ చేస్తూ వాళ్ళ కోర్టుకే ఆప్షన్స్ ఇస్తా ఉన్నాడు. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా అనేది
మీరే చూజ్ చేసుకోండి అని మల్టిపుల్ ఛాయిస్లు ఇవాళ కోర్టుకి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి చూసిన తర్వాత న్యాయస్థానాలు కూడా ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు తనకి బెయిల్ మీద వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు, ఎందుకు ఇతన్ని గతంలో 2019 నుంచి 24 మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన విధుల నిర్వహణకు ప్రతిబంధకం అని చెప్పని సాగ్గా చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. ఎన్నికలకు ముందు అతను పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యాడు. కానీ ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా నా విధుల నిర్వహణకి ఆటంకం కలుగుతుంది అన్న సాగ్గా వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందాడు. కానీ ఇవాళ 17 నెలలుగా అతని రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు. ఇవాళ ముఖ్యమంత్రి విధుల నిర్వహణ అన్న సాగ్గా అతను కోర్టు విచారణని స్కిప్ చేయడానికి ఆస్కారం లేదు. అటువంటప్పుడు అతనికి వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకపోయినా కూడా న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అప్పుడెప్పుడో ముఖ్యమంత్రి అన్న కారణం మీద ఇచ్చిన వెసులుబాటే ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్న పర్యవసానం నేను ఒక ప్రివిలేజ్డ్ అక్యూజ్డ్ అని చెప్పని అతను భావిస్తూ ఉన్నాడు. మిగిలిన సాధారణ కేసుల్లో సాధారణ ముద్దాయిల కన్నా నేను ప్రివిలేజ్డ్ పర్సన్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా తాను ఫీల్ అవుతూ న్యాయస్థానాన్ని గుర్తించకుండా గౌరవించకుండా అతను వ్యవహరిస్తున్నప్పుడు 100% న్యాయస్థానమే కఠినంగా వ్యవహరించాలి. ఇవాళ న్యాయస్థానం ఆదేశాలని రాజకీయ ముసుగులో, రాజకీయ పార్టీ అధినేతల ముసుగులో, చట్టసభలకు ఎన్నికైన శాసనసభ్యుల ముసుగులో వీళ్ళు ధిక్కరించేటప్పుడు వీళ్ళు చేసిన చట్టాలని, వీళ్ళు చట్టసభల సభ్యులుగా వీళ్ళు చేసిన చట్టాలని పౌర సమాజం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? ఇవాళ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాన్ని ఒక సామాన్య పౌరుడు ఎందుకు పరిగణలోకి తీసుకుంటాడు? అంటే రాజకీయంగా హోదా, పరపతి, డబ్బు, అధికారం కలిగిన వాళ్ళకి ఒక న్యాయం, సామాన్యుడి దగ్గరికి ఇంకొక న్యాయం వర్తింపజేసే చర్యలకి న్యాయస్థానాల వేదికగా మారేటప్పుడు మరి సామాన్యుడికి న్యాయస్థానాల పట్ల గౌరవం ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థను ప్రజలు గౌరవించినంతకాలం ఈ వ్యవస్థలో మనుగడ కొనసాగుతుంది తప్ప ప్రజలలో కనుక ఇదే జగన్మోహన్ రెడ్డి లాంటి ధిక్కార ధోరణి కనుక ప్రబలినప్పుడు న్యాయస్థానాన్ని మేము గౌరవించం, మేము గుర్తించమని చెప్పనే ధోరణి కనుక ప్రజల్లో కూడా పెరిగినప్పుడు అంతిమంగా వ్యవస్థలు కుప్పకొట్టడానికి దారితీసినట్టు అవుతుంది. 77 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది. అతను విదేశీ ప్రయాణానికి అనుమతిస్తూ ఇచ్చిన కండిషన్ని ఒబే చేసి తీరాల్సిన బాధ్యత అతనికి గుర్తు చేసి అతన్ని న్యాయస్థానానికి రప్పించాల్సిన అవసరం న్యాయస్థానం మీదే ఉంటుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా స్వామివారిని దర్శించుకున్నారు. ఓ ప్రక్కన మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి ఏమో అక్కడ సేవలు సరిగ్గా లేవు, అంతా అతలాకుతలం చేస్తున్నారు, స్వామివారిని అవమానపరుస్తున్నారని చెప్పేసి ఆయనకి వల్లమాల ప్రేమ. ఇటు చూస్తేనే మాజీ మంత్రి గోపక పగలు కొట్టినట్టుగా సమాధానం ఉంది. ఏంటి అంటే అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి సేవలు, అసలు తీర్థ ప్రసాదాలు చాలా నాణ్యతతో ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. సో ఈ రెండు కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ ఎట్లా చూడొచ్చు అంటారు? నిన్నటి ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, పలికినవాడు రాంబాబు, పలికించినవాడు శ్రీవారు. ఓహో, ఎందుకంటే శ్రీవారి దర్శనం చేసుకొని కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకొని డెఫినెట్గా బయటికి రాగానే కొంత ఆధ్యాత్మిక స్ఫూర్తి మనలో ఉంటుంది. అదే వాతావరణంలో స్వామివారి అన్నప్రసాదం స్వీకరించాలి అని చెప్పని కుటుంబ సమేతంగా వెళ్ళటం, తాను తన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో ద్వారానే మనకందరూ కూడా తెలిసింది. తను ఆ అన్నప్రసాద ప్రాంగణంలోకి, వెంగమాంబ అన్నప్రసాద ప్రాంగణంలోకి తను వెళ్తూ కూడా వీడియో తీయించుకోవటం, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆసీనులు అయ్యి వాళ్ళు భోజనం చేస్తున్న వీడియోలు కూడా వస్తున్న తీరు అక్కడ ఎంత నీట్గా ఉందనేది మనకు కూడా కనిపిస్తానే ఉంది, మనకందరూ కూడా ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి వాళ్ళ అటువంటి అంటే ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తితోటి అంబటి రాంబాబు గారు కూడా చాలా బోల్డ్గా ఆయన చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ పార్టీ వైఖరికి, వాళ్ళ స్థానిక నాయకుల వైఖరికి భిన్నంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుత పాలక మండలి నిర్వహణ గురించి ఆయన కూడా రాజకీయం చేయాలి అనుకుంటే ఆ వీడియో షూట్ చేయవసరలా. నేను అన్నప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాను, చాలా మడ్డిగా ఉంది, అక్కడ రుచికరంగా లేవు, అక్కడ చాలా సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేస్తా ఉన్నారు అని చెప్పని రాజకీయంగా కువిమర్శలకు పాల్పడవచ్చు. కానీ అలా పాల్పడకుండా ఆయన చాలా చిత్తశుద్ధితోటి, ఎందుకంటే ఇక్కడ అనేది నాటకీయతో మాట్లాడినట్టుగా గోల్ లేదు. ఆయన మాట్లాడే ప్రతి మాట నేను విన్నా, చాలా మనసులో నుంచి వచ్చిన భావాన్ని ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో ఆయన ఏమి చిన్నపిల్లాడు కూడా కాదు. ఇవాళ మీరు ప్రస్తావించినట్టు భూమన కరుణాకర్ రెడ్డి పూర్తి
నాస్తికవాది. అవును. అతనికి తిరుమల శ్రీవారి పట్ల భక్తి లేదు, భయం లేదు, నమ్మకం లేదు, భక్తి లేదు, భయం లేదు. ఒక బరితెగింపు ధోరణి ఉన్న నాయకుడు. అతన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా నియామకం చేపట్టడమే ఒక దురదృష్టకర నిర్ణయం అది. అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలని తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఆర్థిక వనరులు సమకూర్చే సంస్థగానే పరిగణిస్తూ వచ్చారు. అదే సందర్భంలో వేలాది కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులకు మంజూరు చేసి కమిషన్లు దండుకొని ఒక ఆదాయ వనరుగానే చూస్తూ వచ్చారు. అదే సందర్భంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్గా ఇతను, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ధర్మారెడ్డి అక్కడికి విచ్చేసే భక్తుల రూపంలో అక్కడికి వచ్చే హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు వీళ్ళందరితోటి ఒక పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి దీని ఒక సాధనంగా వాడుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ నుంచి వెసులుబాట్లు పొందడానికి ఇటువంటి వాటికి దీన్ని ఒక సాధనంగా మలుచుకునే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకేమి నిజమైన చిత్తశుద్ధి లేదు, భక్తిభావం లేదు. కాబట్టి వాళ్ళ భూమన కరుణాకర్ రెడ్డి గోశాల విషయంలో వివాదాస్పదం చేస్తున్నాడు. అలాగే ఎప్పుడో ఒక శిల్పాచార్యుడు వదిలేసిన శనేశ్వర విగ్రహాన్ని దాన్ని తిరుమల శ్రీవారికి సంబంధించిన విగ్రహంగా ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రకరకాల ఆరోపణలతోటి అతను తిరుమల ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా మన పరకామణి ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. అంటే ఇవాళ పరిస్థితులు వికటించినప్పుడు మన చర్యలు మనకే ప్రతికూలంగా మారుతున్నాయి అంటానికి సంకేతంగా పరకామణి అంశంలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చేసుకున్న రాజీ ప్రతిపాదన, లోక్ అదాలత్లో ఆ రాజీ పరిష్కారం విషయం 100% ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ టీటీడీ చైర్మన్ను నాటి ధర్మకర్తలు, నాటి ఉన్నతాధికారులను కూడా పిలిచి విచారించడానికి సిద్ధపడతా ఉన్నారు. రెండో పక్క కల్తీ నెయ్యి అంశంలో కూడా ఇవాళ నాడు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అతను అరెస్ట్ అయి ఉన్నాడు. నాడు టీటీడీ నెయ్యి ప్రొక్యూర్మెంట్ కోసం టెండర్ నిబంధనలు సడలించిన పాలక మండలి కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కోబోతా ఉంది. అదే సందర్భంలో ఇవాళ కరుణాకర్ రెడ్డి కూడా మరి అఖిలాండం ముందుకు వచ్చి నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను పాలక మండలి చైర్మన్గా కొనసాగిన రోజున ఎటువంటి అక్రమాలు జరగలేదు అని చెప్పని దీపవార్పి ప్రమాణం చేశాడు. ఇవాళ నువ్వు దీపవార్పి ప్రమాణం చేశావు, ఆ రోజు మీడియా ముందు అసత్యాలు చెప్పావు. ఈరోజు నువ్వు చైర్మన్గా ఉండగానే కంటామినేటెడ్ నెయ్యి సరఫరా చేయబడింది అని చెప్పని మరి బోలేబాబా డైరీ అరెస్ట్ అయింది, ప్రీమియర్ ఆగ్రో వాళ్ళు విచారణ ఎదుర్కొంటా ఉన్నారు, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ యాజమాన్యాలు అరెస్ట్ అయినాయి. వీటన్నిటికి తోడు ఇప్పుడు మరి వాళ్ళకి కెమికల్స్ సప్లై చేసిన అజయ్ అనే అతను కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. ఆ కెమికల్స్ ద్వారా తయారు చేయబడిన పదార్థాన్ని నెయ్యి రూపంలో మీకు సరఫరా చేయబడింది అని చెప్పని నిర్ధారణ అవుతుంది. అంటే వాళ్ళ అసలు సిసలు సహజ సిద్ధమైన నెయ్యి బదులు కెమికల్స్ ద్వారా తయారు చేయబడిన ఒక ఆర్టిఫిషియల్ పదార్థాన్ని నెయ్యి రూపంలో మీరు ప్రసాదాల తయారీకి వినియోగించారని చెప్పని నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు 100% వాళ్ళు చేసిన అపచారాలు వాళ్ళ ద్వారా జరిగిన నేరాలు ఇవాళ ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి, విచారణ సంస్థల ముందుకు వస్తూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు చేసిన పాపాల రీత్యా వాళ్ళ పాపాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి అని చెప్పని ప్రస్తుత పాలక మండలిని తిరుమలని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ ఒక సహజ భక్తుడిగా ఆధ్యాత్మిక చింతనతో కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకొని అక్కడ తాను పొందిన అనుభూతిని అంబటి రాంబాబు గారి రూపంలో ఈరోజు ఆయన తన అనుభవాన్ని వాళ్ళ వీడియో రూపంలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇది కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళకి పరిస్థితులు ప్రతికూలంగా మారడానికి సంకేతంగానే దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓ పక్క వాళ్ళు ప్రస్తుత ధర్మకర్తల మండలిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో తమ మాజీ సహచరుడు ఈరోజు ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అక్కడ పరిస్థితులు, పరిణామాలన్నీ చాలా చక్కగా నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. చాలా శుచిగా, చాలా రుచిగా అక్కడ పదార్థాలు ప్రజలకి వితరణ చేయడం జరుగుతూ ఉంది. కానీ మా సహచరులు ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పని రాంబాబు గారే తన స్టేట్మెంట్ ద్వారా మీ పాపాలను కూడా వెలుగులోకి తెచ్చినట్టు అయింది.